ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపతో ఈ 3 రోజుల సభలలో రెండవ రోజు సభకు మనం చేరుకున్నాం. పతనావస్థలో పరిశుద్ధుని కుటుంబాలు అనే ఈ ప్రత్యేకమైన అంశంలో మొదటి రోజు మొదటి సందేశంలో కుటుంబానికి కారణం దేవుడే అనే విషయాన్ని మనం ఆలోచించాం. కుటుంబానికి మూలం, కుటుంబానికి ప్రారంభమైతే ఆ వివాహానికి ఆద్యుడు, ఆరంభికుడు, ఆదిలో దేవుడుగా మనం చూసాం. దేవుడు లేదా దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు. అది మొదటి మాట. నిర్మించిన నరుడు ఒంటరిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వాని కొరకు సాటి అయిన సహాయమును చేయాలి అని, అది దేవుడు చేసిన ఆలోచనే తప్ప నరుడు చేసిన ఆలోచన కాదు కదా. ఆదాము నేను ఒంటరిగా ఉన్నాను అని దేవుడు ముందు రిక్వెస్ట్ ఏం పెట్టుకోలేదు. ఆయన నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నాకు తోడు కావాలి అని ఆదాము దేవుణ్ణి అడిగింది కూడా లేదు. ఆదాముకు తోడు కావాలి, ఆదాముకు సహకారి అవసరం అని ఆలోచించిన వాడు దేవుడు. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆదాముకు గాఢ నిద్రను కలగచేశాడు, ప్రక్కటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించి ఆదాము ఎదుట నిలువబెట్టాడు. అప్పుడు ఆదాము మాట్లాడిన మాట మనకు తెలుసు. నా ఎముకలలో ఎముక అన్నాడు, నా మాంసములో మాంసము అన్నాడు. నీవు నాలో నుండి తీయబడ్డావు కనుక నీవు నారీ అనబడదు అన్నాడు. ఇకప్పుడు దేవుడు అన్నాడు, మీరిరువురు, తర్వాత మాటలో, ఇక పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఎందుకు భార్యను హత్తుకొనును అన్నాడు అంటే, తనలో నుంచి వచ్చినది గనుక, తనలోని భాగము గనుక తన భార్యను హత్తుకొనును అన్నాడు. వారి ఇరువురు ఏకదేహం, వారిరువురు ఏక శరీరమగుదురు అన్నాడు. ప్రియులారా, ఇది భూమి మీద మొట్టమొదటి వివాహం. ఆ వివాహాన్ని జరిగించిన వాడు దేవుడు. కేవలం వివాహం చేసి దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వదిలేయలేదు. వివాహం చేసిన తర్వాత దేవుడు మరలా వారిని దీవించాడు, ఆశీర్వదించాడు అని కూడా మనం చదువుకున్నాం. దేవుడు ఏమని దీవించాడు, వారిని ఏమని ఆశీర్వదించాడో కూడా మనం చదువుకున్న మాటల్లో, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి అనే ఈ మాటలన్నింటిలో ఉన్న అర్థం ఒకటే, మీరు పిల్లలను కనాలి అన్నాడు. దేవుడు ఆ మాట చెప్పాడు. 4వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ ఆదికాండంలో, దేవుని దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని ఆ రోజు ఆ తల్లి చెప్పిన మాట మనం చూసాం. భార్యాభర్తలుగా దంపతులుగా ఉన్న వారిని దేవుడు కుమారులను అనుగ్రహించి ఒక కుటుంబంగా స్థిరపరిచాడు. అది విషయం. అప్పటి వరకు దంపతులు, అప్పటి వరకు భార్యాభర్తలు,
అప్పటి వరకు దంపతులుగా భార్యాభర్తలుగా ఉన్న వారికి దేవుడు పిల్లలను ఇచ్చి ఒక కుటుంబంగా దేవుడు స్థిరపరిచాడు. అనగా కుటుంబాన్ని స్థాపించినవాడు, కుటుంబాన్ని నిర్మించినవాడు దేవుడు మాత్రమే, దేవుడే. ఈరోజు మనకంటూ ఒక కుటుంబం ఉంది అని అంటే మన కుటుంబానికి కూడా కారణం దేవుడే. ఇవన్నీ దేవుని కుటుంబాలు, పరిశుద్ధుని కుటుంబాలు అన్నాం. ఈ పరిశుద్ధుని కుటుంబాలలో లేదా దేవుని కుటుంబాలలో భార్యగా, భర్తగా, లేదా ఒక తల్లిగా, తండ్రిగా, పిల్లలుగా, వృద్ధులుగా ఎవరి బాధ్యతలు దేవుడు వారికి పంచాడు. ఎవరి ధర్మాలను దేవుడు వారికి ప్రత్యేకపరిచాడు. కానీ దేవుడు అప్పగించిన బాధ్యతలు, దేవుడు పెట్టిన ధర్మాలను మనిషి ప్రక్కన పెట్టాడు. వాటిని మనిషి మరిచిపోయాడు అనడం కంటే కూడా నిర్లక్ష్య పెట్టాడు. తత్ఫలితమే ఈరోజు పతనమైపోతున్నటువంటి కుటుంబాలు. బాధ్యతలను మనిషి నిర్లక్ష్య పెట్టాడు, ప్రక్కన పెట్టాడు. ఎవరి బాధ్యతను వారు చక్కగా నిర్వర్తించినంత వరకు కుటుంబం చాలా ఉన్నతంగా, చాలా చక్కగా, అనేకులకు దీవెనకరంగా ఆ కుటుంబం ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుటుంబంలో భార్య, భర్త, తల్లి, తండ్రి, దేవుడు వారికి అప్పగించిన పనులను ప్రక్కన పెట్టి బ్రతకటం ప్రారంభిస్తారో అప్పుడే ఆ కుటుంబం పతనానికి తొలి అడుగు పడినట్టు. అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు నరుడు అన్నాడు, ఆదామును నరుడు అన్నాడు. నరునిలో నుంచి తీయబడినది కనుక ఆవిడ నారిగా పిలువబడింది, స్త్రీగా పిలువబడింది. దేవుడు వారిరువురిని ఏదేను తోటలో పెట్టాడు. వారిరువురిని ఏదేను తోటలో దేవుడు పెట్టగా దేవుడికి వారికి ఇరువురికి ఒక ఆజ్ఞను కూడా దేవుడు ఇచ్చాడు అనే సంగతి మనకు తెలుసు. ఆజ్ఞ, మీరు ఏదేను వనములో మీరు తినుటకు ఎన్నో వృక్షాలు, ఎన్నో వృక్ష ఫలాలు, ఎన్నో వృక్ష ఫలాలను మీ కళ్ళ ముందు పెట్టాను. ఇందులో మీరు తినకూడనదంటూ ఒకవేళ ఉంది అని అంటే అది కేవలం ఒకే ఒక వృక్ష ఫలం మీరు తినకూడదు. ఒకే ఒక వృక్ష ఫలం. తినవలసిన ఫలాలు ఎన్నో, తినకూడని ఫలము ఒకే ఒక్కటి. అది కష్టతరమైనది ఏమీ కాదు. అది చాలా బాధతో కూడింది ఎంత మాత్రము కూడా కాదు. ఎందుకంటే తినవలసినవి అనేకములు ఉన్నవి, మానుకొనవలసినవి, తినకూడనివి కేవలం ఒక్కటి మాత్రమే. కానీ ఆ ఒక్కదాని వైపే వెళ్ళాయి చూపులు. ఆ ఒక్కదానినే తినాలి అని అనుకున్నారు. నిజంగా ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు అందరికీ బాగా తెలిసిన సందర్భం కనుక నేను చూపించట్లేదు. ముందు ఆదాము దగ్గరకు వచ్చాడు అపవాది. ఆదాము దగ్గరకు వచ్చి ఆదామును కూడా మోసం చేసే, ఆదాము చేత ఆ పండు తెంపి తినిపించే ప్రయత్నం వాడు చేశాడు. కానీ బైబిల్ చెప్పిన మాట ఏంటంటే ఆదాము మోసపరచబడలేదు అన్న మాట అక్కడ వ్రాయబడింది. కానీ అవ్వ దగ్గరకు వచ్చాడు తర్వాత వాడు, అనగా స్త్రీ దగ్గరకు లేదా భార్య దగ్గరకు వచ్చాడు. ఒంటరిగా ఉంది, మాట కలిపింది, మాటల్లో మాయ చేసింది, పండు తెంపుకునేటట్టుగా చేశాడు. పండు తెంపింది, తను తిన్నది, తీసుకుని వచ్చి ఆదాముకు తన భర్తకు కూడా ఇవ్వగా తను కూడా తిన్నాడు. ఇది జరిగినటువంటి చరిత్ర.
ఇక అక్కడి నుంచి మనం ఆలోచించగలిగితే, అక్కడి నుంచి మనం చరిత్రను మనం చూస్తున్నప్పుడు, దేవుడు ఆదాము దగ్గరకు వచ్చాడు. ఆదాము దగ్గరకు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్న మాట అనగా, సాతాను సర్పం దాన్ని శపించాడు. ఆ తర్వాత అవ్వకు శాపం ఇచ్చాడు. ఆ తర్వాత ఆదాము అనగా యజమాని లేదా భర్తకు లేదా ఆదాముకు దేవుడు ఏమని శాపం పెడుతున్నాడో ఒక్కసారి ఆ మాట మనం చూడగలిగితే ఈ సమయంలో ఆదికాండం 3వ అధ్యాయం 17, 18 వచనాలు చూద్దాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని, దేవుడి మాట వినలేదా? విన్నాడు. దేవుని మాట విన్నాడు, భార్య మాట విన్నాడు. కానీ ఈ రెండింటిలో ఏ మాటకు ప్రాధాన్యతనిచ్చాడు అంటే భార్య మాటకే విలువిచ్చాడు. దేవుడు చెప్పినప్పుడు వినలేదా ఆదాము? విన్నాడు కదా. ఆదాము, ఈ తోట చెట్ల ఫలములలో నీవు దేనినైనను నిరభ్యంతరముగా తినవచ్చును, ఆ మధ్యలో ఉన్న ఆ వృక్ష ఫలము మాత్రమును తినవద్దు, తింటే తినుదినమును నిశ్చయముగా చచ్చెదవు అని ఆదాముతో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఆదాము విన్నాడా? విన్నాడు. ఆదాము విన్నాడు. ఆదాము దేవుని మాట విన్నాడు. అదే సమయంలో దేవుడు వచ్చి ఆదాముతో అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని అన్నాడేంటి అనగా, అక్కడ దేవుని యొక్క ఇంటెన్షన్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు నా మాట విన్నావు, నీ భార్య మాట విన్నావు, కానీ నా మాటను ప్రక్కన పెట్టి నీ భార్య మాటను నువ్వు పాటించావు. చూసావా? నా మాట కంటే నీ భార్య మాటకు నువ్వు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. అందుకే నీవు నీ భార్య మాట విని, అందుకే దేవుడు ఆ పదాన్ని అందుకే స్ట్రెచ్ చేస్తున్నాడు చూడండి. అక్కడ దేవుడు ఆ మాటను ఎందుకు అంత నొక్కి మరీ చెప్తున్నాడు ఆయన? నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలములు నీవు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇదిగో ఇక నుంచి నీవు ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట నీవు తిందువు అన్నాడు. అనగా ఈ రోజు నుంచి నువ్వు చాలా కష్టపడాలి, చెమటోడ్చాలి, నేలను దున్నాలి, విత్తనం విత్తాలి, పంట పండించాలి. ఆ పంట ద్వారానే నీ ఆకలి నువ్వు తీర్చుకోవాలి. అది దేవుడు ఒక పురుషునికి లేదా ఆదాముకు దేవుడు పెట్టిన ఒక శాపం అది ఆ రోజు. అదే తర్వాత మనం చూస్తున్నాం ప్రపంచమంతా మనుషులందరికీ. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన పాయింట్ ఏంటంటే, దేవుడు పురుషుడికి లేదా భర్తకు నువ్వు కష్టపడాలి అన్నాడు. తప్పదు, నీకు ప్రయాస తప్పదు. నువ్వు దున్నాలి, నువ్వు నీ భార్యను నువ్వు పోషించుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి. నీ కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, మొత్తంగా నీ కుటుంబం కొరకు నీవు చెమటోడ్చాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు సంపాదించాలి, నీ కుటుంబాన్ని నీవు నిలబెట్టుకోవాలి. ఇది ఆ రోజు దేవుడు ఒక పురుషుని పట్ల, భర్త పట్ల దేవుడు పెట్టిన ఒక బాధ్యత అనుకుందాం, అది ఏ రూపంలోనో. అయితే కేవలం ఇక్కడ భర్త లేదా పురుషుడు ఒక భర్తగా మాత్రమే కాదు, చాలా బాధ్యతలు ఉన్నాయి ఆయనకు. ఏంటి? ఒక భర్తగా ఉండాలి భార్యకు. అదే సమయంలో ముందుగా చూస్తే తల్లిదండ్రులకు ఒక కుమారుడుగా, అనగా తల్లిదండ్రులకు ఒక కుమారుడుగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి. ఆ తర్వాత వివాహము ద్వారా భార్యకు భర్తగా నువ్వు బాధ్యతలు, భర్తకు భర్తగానే బాధ్యతలను పోషించాలి. ఆ తర్వాత నీకు పిల్లలు, ఆ పిల్లలకు ఒక తండ్రిగా బాధ్యతను పోషించాలి. ఆ తర్వాత నువ్వు సమాజంలోకి వెళ్ళిపోతే సమాజంలో ఒక పౌరుడిగా, సమాజంలో ఒక వ్యక్తిగా అక్కడ కూడా నీ బాధ్యతను ఏమాత్రం కూడా నువ్వు మర్చిపోకుండా జాగ్రత్తగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. అనగా ఎన్ని బాధ్యతలు? తల్లిదండ్రులకు కొడుకు బాధ్యతను నిర్వర్తించు,
నీ భార్యకు ఒక భర్తగా నువ్వు ఉండాలి, నీ పిల్లలకు ఒక తండ్రిగా ఉండాలి. సమాజంలోకి వెళితే సమాజంలో ఒక సామాజిక పౌరుడిగా నీ బాధ్యతలు నువ్వు ఏమాత్రం విస్మరించకూడదు అని అంటే, ఒకడే పురుషుడు, ఒక పురుషుడికి ఇన్ని బాధ్యతలా? కాబట్టి ఈ బాధ్యతలలో మొట్టమొదట మనం చూస్తే తల్లిదండ్రులకు కుమారుడుగా, మనం అక్కడే కదా మన బాల్యం ఆరంభం అవుతుంది, అక్కడే కదా మన ఆరంభం తల్లిదండ్రుల దగ్గరే కదా. అయితే మనం మన తల్లిదండ్రుల గర్భాన పుట్టినప్పటి నుండి మన బాల్యం, మన యవ్వనం, వివాహం వరకు పురుషుడిగా ఆ బాధ్యతలు ఎంతవరకు మనం చక్కగా నిర్వర్తించగలుగుతున్నాము అన్న విషయాన్ని ఆలోచించండి. ఈరోజు ఒకవేళ వివాహము కాని ఒకవేళ పురుషులైన వారు, వివాహం కాకుండా ఒకవేళ ఇంకా యువత ఒకవేళ మీరు ఉంటే, ఇది మీరు కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఎందుకంటే మీ మీద ఇంకా భర్త బాధ్యతలు ఇంకా లేవు, ఇంకా మీరు ఆ తండ్రి బాధ్యతలోనికి మీరు ఇంకా రాలేదు. కానీ మీరు తల్లిదండ్రులకు పిల్లలుగా ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులకు మీరు ఒక కుమారుడుగా ఉన్నారు. మరి కుమారుడుగా ఉన్నటువంటి పురుషుడుగా, ఒక కుమారుడుగా ఉన్నటువంటి నువ్వు నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించవలసిన బాధ్యత ఏమని దేవుడు చెప్పాడో కొన్ని మాటల బైబిల్లో నువ్వు చూడాలి, మనం అందరము చూడాలి. ఆ తర్వాత నెక్స్ట్ దశలోనికి మనం వెళ్ళిపోతాం. ముందుగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడగలిగితే, సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను గారి మాటల్లో 10వ అధ్యాయం మొదటి వచనంలో, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. కుమారుడుగా ఉన్నావా? అయితే కుమారుడవైతే జ్ఞానము కలిగిన కుమారుడుగా ఉండు. నీవు జ్ఞానము కలిగిన కుమారుడుగా నీ తల్లికి, నీ తండ్రికి నీవు సంతోషాన్ని కలిగించేవాడుగా ఉండు. ఒకవేళ జ్ఞానము కలిగి లేకపోతే, జ్ఞానము కలిగిన కుమారుడు అంటే మళ్ళీ ఇక్కడ జ్ఞానం అనగానే ఏదో లోక సంబంధమైన జ్ఞానం అని మీరు అనుకోకండి. బైబిలు లోక సంబంధమైన జ్ఞానం గురించి చెప్పదండి. ఎందుకు చెప్పదు? ఈ లోక జ్ఞానం అది వెర్రి జ్ఞానం. లోకములో ఉన్న జ్ఞానాన్ని దేవుడు వెర్రి అని మాట్లాడాడు కదా, మీకు తెలియందేం కాదది. ఇది దయ్యముల జ్ఞానము అన్నాడు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం అన్నాడు. కానీ పరము నుంచి వచ్చిన జ్ఞానం ఒకటి ఉంది, అది ఆత్మ సంబంధమైన జ్ఞానం, అది పవిత్రమైన జ్ఞానం అని యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాం. మనం అక్కడికి వెళ్దాం తర్వాత. కానీ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును అన్నాడు. జ్ఞానము గల కుమారుడు చేసే పని తండ్రిని సంతోషపెట్టాలి. మీరు కుమారులా, మీరు కుమారులుగా ఉంటే, కుమారులైన మీరు మీ తల్లి తండ్రి వారు బ్రతికున్నంత వరకు, వారు జీవించి ఉన్నంత వరకు మీ వలన వారికి కలగవలసింది ఒకటే, సంతోషం. వారు సంతోషపడాలి అని అంటే మీరు జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. అందుకే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అన్నాడు. మరొక మాట 15వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నప్పుడు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. చెబుతున్న మాట అండి బైబిల్. నువ్వు జ్ఞానం కలిగిన వాడువా? వెరీ గుడ్, నీ తండ్రి చాలా ఆనందంగా ఉంటాడు. బుద్ధి లేనివాడువా? నీ తల్లి చాలా దుఃఖపడుతుంది. బుద్ధి లేనివాడవు కనుక నీ తల్లిని నువ్వేం చేస్తున్నావట? తిరస్కరిస్తున్నావు. అనగా తల్లి దుఃఖపడుతుందా? తల్లిని తిరస్కరిస్తున్నావా? అయితే బుద్ధి లేని బ్రతుకు, బుద్ధి లేని కుమారుడు అని దేవుడు నీ గురించి చెబుతున్న మాట. నువ్వు బుద్ధిహీనుడవని. ఎందుకు ఈ మాట ఇంతగా చెబుతున్నాను అని అంటే, ఈరోజు నిజంగా ఈరోజు ఉన్నటువంటి తల్లి తండ్రి తమ కడుపున పుట్టిన పిల్లల విషయంలో ఎంతమంది అండి సంతోషంగా ఉన్నారు, ఎంతమంది అండి ఆనందంగా ఉన్నారు అని అంటే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చండి. ఎందరో
బయటికి చెప్పరు, కానీ మనసులో లోపల ఎంత కృంగిపోతున్నారో, ఎంత దుఃఖపడుతున్నారో అది మీకు తెలుసు, తల్లులుగా తండ్రులుగా మీ పిల్లల విషయంలో. కారణం మాట వినని పిల్లలు, విధేయత చూపని పిల్లలు, తిరగబడే పిల్లలు, చివరికి దూషించే పిల్లలు, దాడులు చేసేటువంటి పిల్లలు. ఈ రోజున్నటువంటి పిల్లలు ప్రవర్తన ఇది. అందుకే అన్నాడు, జ్ఞానము కలిగి ఉండు, నీ తండ్రికి సంతోషం. నువ్వు బుద్ధి లేక ఉంటే నీ తల్లికి దుఃఖం. దుఃఖమే కాదు, ఆ బుద్ధిహీనతతో నీ తల్లిని కూడా నువ్వేం చేస్తావంటే తిరస్కరిస్తావు. 17వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మనం చదువుతున్నప్పుడు, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనంలో, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చును. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖం, తాను కనిన దానికి అట్టివాడు బాధ. ఏమండి, ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. నేను సమాజంలో ఏమండి ఈ మాటలను ఆధారం చేసుకుని సమాజంలో జరిగిన ఎన్నో చూపించగలను, ఎన్నో చెప్పగలను. మీకు తెలుసు, ఒకానొక సమయంలో 2012 డిసెంబరు మాసంలో ఢిల్లీని, అలానే దేశాన్ని, ప్రపంచాన్ని కదిలించిన ఒక భయంకరమైన సంఘటన నిర్భయ ఉదంతం. తెలుసు కదా, ఎవరు చేశారు? యవనస్తులైన పిల్లలే. యవనస్తులైన పిల్లలు చూశారు, వాళ్ళ మనసుకు నచ్చింది అని బస్సులోనే చెరిపేశారు, ఒకరి తర్వాత ఒకరు పాడు చేసేశారు. ఆ తర్వాత వదిలిపెట్టక బస్సులో నుంచి బయటికి ఒక ప్లాస్టిక్ బాటిల్ను తాగేసి ఎలా అయితే మనం విసిరేస్తామో అలా అమ్మాయిని అలా బయటికి విసిరేశారు, వేగంగా వెళుతున్న బస్సులో నుంచి. అలా కింద పడిపోయింది, ఒళ్ళంతా గాయాలైపోయాయి, రక్తస్రావం. హాస్పిటల్కి తీసుకెళ్లారు వైద్యం చేయించడానికి. ఇక్కడ కుదరదు అంటే సింగపూర్ తీసుకెళ్లారు ప్రత్యేకమైన విమానంలో. ప్రభుత్వం ఆ రోజు ముందుకొచ్చింది, అక్కడ వైద్యం చేయించారు, కానీ చివరికి బ్రతకలేదు, చనిపోయింది. ఎవరండి? పిల్లలు. పిల్లలు వాడు చేసినటువంటి ఆ పని, వారు చేసిన ఆ పని వలన వారిని కన్న వాళ్ళు ఉన్నారే, తండ్రి, కన్న తల్లి ఉందే, ఆ కన్న తల్లి కన్న తండ్రి చేసిన పనిని బట్టి సంతోషపడగలదా? ఆనందపడగలదా? వీళ్ళు నా పిల్లలు అని ఏ తల్లి ఏ తండ్రి గర్వంగా చెప్పుకొని తల ఎత్తుకోగలదంటారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. అవమానం కదా అది. అదే కాదండి, కేవలం ఆ ఒక్క సంఘటనే కాదు. ఆ తర్వాత హైదరాబాద్లో ఎన్ని జరగలేదు? ఆ తర్వాత అభయ అనేటువంటి సంఘటన అన్నారు, ఆ తర్వాత దిశ అనేటువంటి మరొక సంఘటన అన్నారు. ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్లో జరిగిన మరో భయంకరమైన సంఘటన. 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ తీసుకెళ్ళాడు, పాడు చేసేసాడు, రక్తస్రావంలో అలా వదిలేశాడు. బట్టలన్నీ చిరిగిపోయి నడి వీధిలో చిరిగిన బట్టలతోనే రక్తస్రావం అవుతుంటే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ మధ్యప్రదేశ్లో ఒక్కొక్కరు వింతగా చూస్తున్నారే తప్ప కనీసం ఆ బిడ్డను చూసి చేరదీసిన వాళ్ళు కానీ, ఆ బిడ్డ మీద వస్త్రం కప్పిన వాళ్ళు కానీ లేకపోగా వీడియోలు తీసుకొని, ఫోటోలు తీసుకొని షేర్లు చేసుకుంటున్నారు. ఎంత విచిత్రం అంటే, అతనికి సుమారుగా ఒక 10 కిలోమీటర్ల వరకు అలానే ఆ బిడ్డ నడుచుకుంటూ వెళ్ళి చివరికి ఏదో ఒక ఆశ్రమానికి చేరిపోతే అక్కడ వాళ్ళు చేరదీశారు, పోలీసులకు ఇన్ఫామ్ చేశారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు, వైద్యం చేయించారు, బిడ్డ బతికింది. తర్వాత ఎంక్వైరీ చేశారు, ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా లాగేశారు. ఆ తర్వాత హంతకుడు ఎవరో, ఆ చేసిన పాపం చేసిన వాడు ఎవడో పట్టుకున్నారు. అప్పుడు ఆడి కన్న తల్లి మీడియా వాళ్ళు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ కొడుకేనట కదా, మీ బాబేనట కదా అని మాట్లాడిస్తున్నప్పుడు ఆ కన్న తల్లి మాట్లాడిన మాట, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా మీడియా వాళ్ళకు? నిజంగా వాడు ఆ తప్పు చేసింది నిజమైతే
వాడిని మళ్ళా నాకు అప్పగించకండి, మీరే చంపేసేయండి. ఒకవేళ మీకు చంపడం మీకు ఒకవేళ చేత కాకపోతే నాకు అప్పగించండి, నేనే చంపేస్తాను వాడిని. ఇది ఒక తల్లి ఆవేదన. ఎందుకు వాడు అలా మారిపోయాడు? అక్కడ వాళ్ళు ఎందుకు అలా అత్యాచారం చేసి ఎందుకు హంతకులుగా మారిపోయారు? ఇవి కేవలం మీకు 1, 2 ఇలాంటివి నిత్యకృత్యాలు కదా, నిత్య వార్తలుగా మారిపోయాయి కదా. ఇవన్నీ కూడా చూసి చూసి చదివి చదివి ఇవన్నీ సహజంగా మారిపోయిన వార్తలుగా ఈరోజు మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. కారణం ఏంటి? జ్ఞానం ఏది? ఏ జ్ఞానం అనకండి. చదువులున్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, లక్షలు పెడుతున్నారు, చదివిస్తున్నారు, వాడికి ఇది ఎక్కుతుంది. కానీ సాటి మనిషి పట్ల ఎలా ప్రవర్తించాలి, సాటి స్త్రీని ఎలా గౌరవించాలి, తన తోటి వారి పట్ల ఎలా ప్రవర్తించాలి, పెద్దవారిని ఎలా గౌరవించాలి, వారితో ఎలా మెలగాలి అనే ఈ విలువలు ఎవరు చెప్తున్నారు? ఎంతసేపు పుస్తకంలో ఉన్న సంగతులు, పుస్తకంలో ఉన్నటువంటి ఆ విషయాలు వాడి మెదడుకెక్కిన సంగతులు ఏమైనా పరీక్షలో రాయాలి, ర్యాంకులు రావాలని ఈ ఆలోచనతో ఉన్నారే తప్ప వాడికంటే ఒక విలువలతో కూడుకున్నటువంటి విద్యను అందిద్దామని ప్రభుత్వాలకు లేదు, కన్నవారికి అంతకన్నా లేదు. ప్రభుత్వాలకు ఎలాగో ఉండదు, ప్రభుత్వాల కంటే లేకపోయిందండి. కన్నవారు కదా మనకు ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కదా మచ్చ మనకే. రేపు ఆ పొజిషన్లో, ఆ పరిస్థితుల్లో ఒకవేళ మీ పిల్లలు, మన పిల్లలు ఒకవేళ ఉంటే ప్రభుత్వాన్ని అడుగుతారా, నిన్ను అడుగుతారా? నిన్ను కదా అడుగుతారు, నిన్ను కదా నిలదీస్తారు. నువ్వు కదా అవమానించబడేది, నువ్వు కదా కన్నీళ్ళు పెట్టుకునేది, నువ్వు కదా ఏడ్చేది, నువ్వు కదా బాధపడేది. దీనికి గల కారణం జ్ఞానం. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, పుస్తకాలలో ఉన్న జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. మర్చిపోకూడదు. అందుకే చూడండి, చిన్నపిల్లలు ప్రతిరోజు ఎందుకు నేర్పిస్తున్నాం? వాళ్ళకి కేవలం మాటలు నేర్పించడమే కాదు, అవన్నీ వాళ్ళ చేత ప్రాక్టీస్లో పెట్టించాలి. నోటి మాటలుగా చెప్పటమే కాదు, అవన్నీ కూడా వాళ్ళ జీవితాలలో వాళ్ళు అలవాటులో పెట్టించాలి. ఆ బాధ్యత అనేది అది కేవలం మన మీదనే ఉందనే సంగతి మనం మర్చిపోకూడదు. అదే చెప్తున్నాడు. కుమారులుగా ఎలా ఉండాలి అన్న విషయం చెప్తున్నాడు. పురుషుడు, నువ్వు నీ తల్లి తండ్రికి నువ్వు కొడుకు కదా, నువ్వు కుమారుడు కదా. కుమారుడు అయితే జ్ఞానము కలిగి నీ తండ్రిని సంతోషపెట్టు, జ్ఞానము కలిగి నీ తండ్రిని ఆనందపెట్టు. అలా కాక నువ్వు బుద్ధిహీనుడు అయిపోతే నీ తల్లికి దుఃఖం, నీ తల్లిని తిరస్కరిస్తావు, నీ తండ్రి బాధపడతాడు. ఆ మాటలే కదా ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఆ మాటలే కదా 19వ అధ్యాయం 29వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును. దేన్ని ప్రేమించేవాడు? జ్ఞానాన్ని ప్రేమించేవాడు అన్నాడు. అంటే పురుషుడుగా, మరలా చెప్తున్నాడు, పురుషుడుగా మొట్టమొదట నీవు జ్ఞానాన్ని ప్రేమించేవాడుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే రేపు నువ్వు ఒక భర్తగా మారుతావు, రేపు నువ్వు ఒక భర్త బాధ్యతను స్వీకరిస్తావు, ఆ తర్వాత నువ్వు ఒక తండ్రి అవుతావు, ఆ తర్వాత ఇంకా సమాజంలో నీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంటుంది. కనుక ఆ బాధ్యతలన్నీ చక్కగా నువ్వు జరిగించాలి అని అంటే మొట్టమొదట నీవు ప్రేమించవలసింది జ్ఞానం. కానీ దరిద్రం ఏంటంటే జ్ఞానాన్ని ప్రేమించవలసినటువంటి వయసులో అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకోవటం, అమ్మాయి అబ్బాయిని ప్రేమించుకోవటం, ఇద్దరు కలిసి సినిమాలు, పార్కులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, ఇవి కదా ఈరోజు చూస్తున్నాం మనం. నువ్వు ప్రేమించవలసింది జ్ఞానం, దేవుని జ్ఞానం. దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి, దేవుని మాటకు విధేయత చూపేవాడుగా ఉండాలి, దేవునికి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టే మంచి మనసు నీకు ఉండాలి. ఎప్పుడు? బాల్యము నుంచి. అందుకే మాట అంటాడు ప్రసంగి గారు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ బాల్య దినాలలో నేను జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి. అప్పుడే ఎవరు చెప్పాలి? తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి, నువ్వు నేర్చుకోవాలి.
అదే చెప్తున్నాడు ఇక్కడ 29వ అధ్యాయం 3వ వచనంలో, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. 15వ వచనం 29:15 వచనంలో 29:15లో, బెత్తమును గద్దింపును జ్ఞానము కలగ చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపు లేని బాలుడు అన్నాడు, చూసారా? అంటే తల్లి తండ్రి యొక్క భయం, తల్లిదండ్రుల యొక్క ఆ భయం అనేది పిల్లలకు లేకపోతే వారి వలన తల్లిదండ్రులకు ఎప్పటికైనా అవమానం తప్పదు. అందుకే తమ్ముడు చెప్పాడు కదా మొదటి ప్రసంగంలో, తల్లిదండ్రులైన వారు మీ పిల్లల కొరకు ప్రత్యేకంగా తప్పనిసరిగా వారితో మాట్లాడండి, సమయం కేటాయించండి. అప్పుడే వాళ్ళు వినేది, అప్పుడే వాళ్ళు లోబడేది. వారు వినవలసిన సమయములో మీరు చెప్పకపోతే ఆ తర్వాత వారు చెబితే నువ్వు వినాలి, ఇక నువ్వు చెబితే వాళ్ళు వినరు. వాళ్ళు వినే వయసులో నువ్వు చెప్పాలి. వినే వయసులో నువ్వు చెప్పడం మానేస్తే, చెప్పకపోతే ఇక వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత వాడు చెప్పే కథలు, వాడు చెప్పే స్టోరీలు, వాడు చెప్పే మాటలు నువ్వు వినాలి. వినకపోతే 2 డేస్ కూర్చోబెట్టి మరీ చెప్తాడు. ఎవరు? నీ పిల్లలు. ఎందుకు వాడు 2 వేస్తాడంటావా? నువ్వు వేయటం మానేసి, నువ్వు వేయలేదు కదా వాడికి 2 దెబ్బలు కొట్టి. ఆ రోజు కూర్చోబెట్టుంటే నేను చక్కగా తల మీద పెట్టుకునేవాడు, నిన్ను భుజాలకెత్తుకునేవాడు. ఆ పని మర్చిపోయారు కదా తల్లిదండ్రులుగా. అందుకే అన్నాడు మళ్ళీ చూడండి, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తీసుకొని వచ్చును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం. ప్రభునందు ప్రియులారా, ఒక పురుషుడు మొట్టమొదటగా ఒక కుమారుడుగా లేదా తల్లిదండ్రులకు కుమారుడుగా ఆ బాధ్యతను ఆ ప్రారంభం నుంచే తల్లిదండ్రుల పట్ల ఆ బాధ్యత కలిగిన వాడుగా, తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడుగా, తల్లిదండ్రులను ఆనంద పెట్టాలన్న ఆలోచన వాడికి చిన్నప్పటి నుంచే రావాలి. పెద్ద తర్వాత ఎలా వస్తుందండి? చిన్నప్పటి నుంచే ఉండాలండి, చిన్నప్పటి నుంచే ఉండాలి. అంటే చిన్నప్పుడు నిజంగా తల్లి పట్ల తండ్రి పట్ల పిల్లలు చూపించే ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అభిమానం, వారి పట్ల గౌరవం రేపు వివాహం అయిన తర్వాత కూడా ఎక్కడికి పోదు. అది అలా ఉంటుంది, ఉండాలి. ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి చెప్తాను, చిన్నప్పటి నుంచే నీకు అలాంటి ఆలోచన ఉండాలి. ఇప్పుడు వివాహం అయింది, అలా పెరిగావు, ఇప్పుడు చక్కగా అలా పెరిగావు. అలా పెరిగిన తర్వాత అలా వివాహం అయింది. వివాహం అవటంతో ఇప్పుడు నువ్వు భర్తగా మారిపోయావు. భర్త అయితే ఏంటి? భర్త అయితే ఎలా ఉండాలి? కొడుకుగా ఎలా ఉండాలో చూసావు. ఇప్పుడు భర్త అయితే ఏంటి? భర్త అయితే ఎలా ఉండాలని బైబిల్ చెప్పిందో ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 నుంచి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం నుంచి చూడగలిగితే ప్రియులారా, 5వ అధ్యాయం 23వ వచనం నుంచి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు అన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు అన్న మాట చదువుతున్నప్పుడు అనగా ఒక భర్త తన భార్యకు శిరస్సు. శిరస్సు అంటే యజమాని, నడిపించేవాడు, ఏలేవాడు, అధికారి. అలా అని అధికారి అని, ఏలేవాడని, యజమానని చెప్పటం వలన స్త్రీని చిన్నచూపు చూడటం అనేది అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రారంభంలో దేవుడు, రాత్రి మనం విన్నట్లుగా దేవుడు ప్రారంభంలో ఎలా చేశాడు స్త్రీని అనగా, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అన్నప్పుడు సాటి అయిన సహకారి అన్నాడు. ఆ పదం మనం బాగా ఆలోచించాలి. సాటి అయిన సహకారి అన్నాడు. సాటి అంటే అర్థం ఏంటి? సాటి అనగా నీకు తోడు, నీలాంటిదే. ఏమండి ఏమంటారు అంటే, ఈయన ఏమంటారు, మా తోటివారండి వీళ్ళు అంటారు. మా మా కొలీగ్స్ అండి అంటారు, చూసారా? మా కొలీగ్స్ అండి అంటారు. అంటే మాతో కలిసి పనిచేసేవాళ్ళు, మా సాటివారు, వీళ్ళంతా మా తోటివారు. దేవుడు ఇక్కడ స్త్రీని చేసినప్పుడు కూడా ఆ పదాన్ని అందుకే ఉపయోగించాడు, సాటి అయిన సహకారి, నీకు తోడు.
సాటి అయిన సహకారం అనగానే బానిస కాదు, పని మనిషి కాదు. బానిస, పని మనిషి అనేటువంటి ఆలోచన నీ మనసులో ఉందంటే నీ బుర్ర పాడైపోయిందని అర్థం, నీ మనసు చెడిపోయిందని అర్థం. నీ కుటుంబం బాగుండేటప్పుడు నీ భార్యను చూడవలసింది సాటి అయిన సహకారిగా చూడు, బానిసగా కాదు, పని మనిషిగా కాదు. అందుకే ఈరోజు ఎందుకయ్యా భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఎందుకు కలహాలు, ఎందుకు గొడవ, ఎందుకు అల్లరి, ఎందుకు ప్రేమ లేదు, ఎందుకు సమాధానం లేదు, ఎందుకు కుటుంబాలలో అశాంతి? కారణం ఒకటే, నీ భార్య పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏంటి చెప్పు. నీ భార్య విషయంలో నువ్వేమనుకుంటున్నావు? స్త్రీ అని చులకన చేస్తున్నావా? ఆడది అని ఒక అలుసుగా మాట్లాడుతున్నావా? బానిస అనుకున్నావా? కాదు, నీకు దేవుడిచ్చినటువంటి సాటి సహకారి, నీకు సాటి అయినది, నీకు సాటి అయినది, నీకు సాటి అయిన సహకారిని దేవుడు ఇచ్చి ఆవిడను, ఆ తర్వాత వచ్చే పిల్లలను చక్కగా వీళ్ళందరినీ ఏలే అటువంటి బాధ్యత, ఏలే అటువంటి ఆ అధికారం నీకు ఇచ్చి జాగ్రత్తగా నడిపించు అన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు భర్తకు నీకు ఇచ్చిన, పురుషుడుగా నీకు ఇచ్చినటువంటి స్థాయి ఏంటంటే క్రీస్తు సంఘమునకు శిరస్సు, అలానే పురుషుడు తన భార్యకు శిరస్సు. క్రీస్తు శిరస్సు, ఇక్కడ పురుషుడు శిరస్సు. అంటే చూడండి, క్రీస్తు యొక్క స్థాయి, క్రీస్తుకు ఉపయోగించిన శిరస్సు అనే పదాన్ని పురుషుడుగా నీకు కూడా అదే పదం ఉపయోగించేశాడు. అంటే నిన్ను ఒక్కసారి నువ్వు ఊహించు, క్రీస్తుతో ఆ సమముగా నిన్ను చూశాడు, క్రీస్తుతో సమానంగా నీ కొరకు మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత బాధ్యత, ఎంత నమ్మకత్వం అనేది దేవుడు నీ మీద పెట్టుకున్నాడు ఒక భర్తగా అన్నది నువ్వు ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చూస్తారా మీరు 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె, ఆ పదం చూడండి, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు అన్నాడు. ప్రభువునకు వలె అంటే నిన్ను ఎవరితో పోలుస్తున్నాడో తెలుసా? ప్రభువుతో. భర్త, పురుషుడా, ఒక పురుషుడుగా, ఒక భర్తగా దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ప్రభువు అంటున్నాడు, ప్రభుతో పోల్చి మాట్లాడుతున్నాడు. శిరస్సు అని నీ గురించి మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆ మహానుభావుడు సంఘం కోసం ఏం చేశాడో నీవు నీ భార్య కోసం అది చెయ్యాలి. యేసుక్రీస్తు అనే మహానుభావుడు సంఘం పట్ల తను ఎంత ప్రేమను చూపించాడో, ఎంత పోషించాడో, ఎలాంటి సంరక్షణను కలిగి ఉన్నాడో, అదే సంరక్షణ, అదే పోషణ, అదే ప్రేమ ఒక పురుషుడుగా, ఒక భర్తగా నీవు నీ భార్య పట్ల చూపించాలి. అందుకోసం దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట. తర్వాత చూస్తారు, ఇంకా చూడండి, తర్వాత మాట మనం చదువుతున్నప్పుడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా అన్నాడు. 25లో, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, మీరు మీ భార్యలను ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. మీరు ప్రేమించవలసింది మీ భార్యలను. ఎలా ప్రేమించాలి అని అంటారా? ఎలా ప్రేమించాలో కూడా చెప్తున్నాడు తర్వాత. ఎలా ప్రేమించాలి అంటే అటువలే క్రీస్తు కూడా, అంటే క్రీస్తు ఎలా ప్రేమించాడో నీవు నీ భార్యను అలా ప్రేమించు. క్రీస్తు ఎలా ప్రేమించాడో తెలుసా? క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించాడు. తన సంఘాన్ని అంటే మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మనలో లోపమున్నా ప్రేమించాడు, మనలో ముడతున్నా ప్రేమించాడు, మనలో మచ్చున్నా ప్రేమించాడు, మనలో కలంకమున్నా ప్రేమించాడు, మనలో బలహీనతలున్నా ప్రేమించాడు. నీలో బలహీనతలు, కలంకము, మచ్చ ఇవన్నీ మనలో ఉన్నప్పటికీ కూడా మనల్ని చూశాడు, మనల్ని కావాలని కోరుకున్నాడు, మనల్ని ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఇంకా మరలా నీలో ఉన్నటువంటి ఆ లోపాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఆయన ఏం చేసుకుంటున్నాడు తెలుసా? సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాడట. వాక్యం అనే ఉదక స్నానము అన్నాడు. అంటే ఎప్పటికప్పుడు వాక్యముతో సరిచేసుకుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు సంఘం పట్ల ఏ విధమైన ప్రేమను చూపించాడంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్కండిషనల్ లవ్ అంటాం చూసారా? షరతులు లేని ప్రేమ. అందంగా ఉంటే ప్రేమిస్తా, నా మాట వింటే ప్రేమిస్తా, నాకు లోబడితే ప్రేమిస్తా, ఇదేమీ లేదు. షరతులు లేవు యేసుక్రీస్తు వారి ప్రేమకు సంఘం పట్ల. అలానే నీవు కూడా నీ భార్య పట్ల చూపించవలసిన ప్రేమ
అదే ప్రేమ అన్నాడు. ప్రభువునకు వలె అనగా ప్రభు స్థానాన్ని నీకు ఇచ్చాడే. క్రీస్తు సంగమును శిరస్సులాగా నీవు నీ భార్యకి శిరస్సు అన్నాడే, అది కూడా ఆయన స్థానమే. ఇంకా కిందికి వెళ్ళేటప్పటికీ నీకు అర్థం కావడం ఇంకొక పదాన్ని కూడా ఆయన ఉపయోగించాడు. కింద ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? 30వ వచనంలో 29లో లేదా 28లో అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును 28వ వచనంలో అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. మీ సొంత శరీరాలను మీరు ఎలా ప్రేమిస్తారో మీ భార్యలను కూడా అలా ప్రేమించబద్దులై ఉన్నారు అన్నాడు. శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తారు? శరీరాన్ని ద్వేషించే వ్యక్తి అంటూ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? శరీరాన్ని ద్వేషించే వ్యక్తి ప్రపంచంలో ఎవరినైనా మీరు చూడగలరా? అస్సలు. శరీరం సంతోషంగా ఉండాలి, శరీరం తృప్తిగా ఉండాలి. శరీరానికి అమ్మో ఏమైనా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు. నీ శరీరం కనుక నీ శరీరం పట్ల నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉన్నావో నీ భార్యను కూడా నీ శరీరంలా ప్రేమించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరిద్దరు వేరు కాదు కదా. మీరిద్దరు ఏమన్నారు? ఏకదేహం. మీరెవరు ఏక శరీరం. ఏకదేహము అని ఏక శరీరం అని నీ భార్య కోసం నీ కోసం దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు నీ శరీరం కొరకు నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో అంతగా నీ భార్య కొరకు ఆలోచించవలసిన బాధ్యత నీది. తను వేరు కాదు. ఇంకొకటి, ఎవరైనా కానీ తన శరీరాన్ని తాను ఎవరైనా గాయపరుచుకుంటారా? తన శరీరాన్ని ఎవరైనా ద్వేషిస్తారా? తన శరీరాన్ని ఎవరైనా దూషించుకుంటారా? నీ శరీరాన్ని నువ్వు దూషించుకోనప్పుడు, నీ శరీరాన్ని నువ్వు ద్వేషించినప్పుడు, నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకోనప్పుడు నీ భార్య ఎవరు? నీ దేహం అన్నాడు కదా. మీరిద్దరు ఏకదేహము కదా. నిజంగా నీ భార్య కూడా నీ దేహమే, నీ భార్య కూడా నీ శరీరమే. మీరిద్దరు ఒక్కటే అన్న భావన ఆలోచన నీకు ఉన్నప్పుడు నీ భార్యను దూషిస్తున్నాను అనుకుంటున్నావుగా, నిన్ను నువ్వే దూషించుకుంటున్నావు. నీ భార్యను ద్వేషిస్తున్నాను అనుకుంటున్నావు, నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నావు. నీ భార్య మీద నువ్వు చేయి చేసుకుంటున్నావు, గాయపరుస్తున్నావు అని అంటే నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకుంటున్నావయ్యా. ఎప్పుడు నీకు నిజంగా ఈ ఆలోచన నీ మనసులో ఉంటే నువ్వు అలా చెయ్యవు. అందుకే అన్నాడు చూసారా, అక్కడే అటువలే 28వ వచనంలో అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఆ పదం చూడు ఎంత మంచి మాట. భార్యను ప్రేమిస్తున్నాడంటే తన్ను ప్రేమించుకుంటున్నాడని అర్థం. నిజంగానండి ప్రతి భర్త ఈ మాటను ఈ మాట ప్రకారంగా ఈ మాట నిజంగా ఆలోచించగలిగితే, ఈ మాటను అమల్లో పెట్టగలిగితే ఎక్కడండి భార్యాభర్తల మధ్య ఇంకా ఎక్కడ భార్యాభర్తల మధ్య కలహం, భార్యాభర్తల మధ్య ఎందుకు ఆ దూరం లేదు కదా. భర్తకు లేదు. దేవుండి నిజంగా చెబుతున్నాను, నువ్వు పురుషుడువా, నువ్వు భర్తవా, నిజంగా నువ్వు పురుషుడవైతే నీకు పురుషుడు అంటే ఒకవేళ ఆ పదం నీకు ఒకవేళ ఇంకా కొంచెం నీకు అర్థం కాకపోతే అది కొంచెం చాలా పద్ధతిగా ఉంది. కానీ నీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే నువ్వు మగాడువైతే అంతే కదా. మరి పురుషుడవైతే అన్నావు, ఇంకా కొంచెం నీకు అర్థం కావటట్టుగా చెప్పాలంటే నువ్వు మగాడువైతే, నువ్వు పురుషుడవైతే నీ భార్యను నీ సొంత శరీరాన్ని నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా ఆవిడను నువ్వు ప్రేమించాలి. ఆవిడకు నువ్వు శిరస్సు, దేవుడు నిన్ను ప్రభువుగా పెట్టాడు. అంత ఆలోచన నీకు ఉండి నీవు నిజంగా ఆమెను నువ్వు అలా ప్రేమించగలిగితే దేవుడు చాలా సంతోషపడతాడు. నీ కుటుంబం చాలా ఆనందంగా, చాలా సమాధానంతో అనేక కుటుంబాలకు నీ కుటుంబం ఒక చక్కటి దీవెనకరమైన కుటుంబంగా ఖచ్చితంగా ఉంటుంది. యజమానిగా లేదా శిరస్సుగా అది నీ చేతిలో ఉందని దేవుడు చెబుతున్నాడు. అది నీ చేతిలో ఉంది అని అంటే నీకెవరు తెలుసా యజమాని? నీకు నువ్వేమో నీ భార్యకు శిరస్సు అయితే నీకు ఒక శిరస్సు ఉన్నాడు. ఆయన ఎవరు? క్రీస్తు. అదే కదా కొరింథీ పత్రికలో చెప్తాడు కదా. అంటే స్త్రీకి పురుషుడి శిరస్సు అయితే పురుషుడికి ఎవరి శిరస్సు? క్రీస్తు. క్రీస్తుకి ఎవరి శిరస్సు? తండ్రి. ఆ సిస్టమ్ చూడండి ఎలా ఉందో, వ్యవస్థ చూడండి ఎలా ఉందో.
యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన దినాలన్నింటిలో కూడా ఎప్పుడూ తండ్రి మాటకు ఆయన అవిధేయత చూపలేదండి. అన్ని విషయాలు తండ్రికి లోబడ్డాడు. అవునో కాదో మీరు చెప్పండి. ఎప్పుడైనా యేసుక్రీస్తులో వారు ఒకే మాట అనేవారు, నేను నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను, నా తండ్రి ఇష్టాన్ని జరిగించడానికి నేను భూమి మీదకి వచ్చాను, నేను ఎప్పుడు తండ్రికి విధేయుడును, నేను ఎప్పుడు తండ్రికి లోబడిపోతాను అన్నాడు. ఎందుకు? నాకు ఆయన శిరస్సు. అలానే నువ్వు ఒక మంచి భర్తవా? నువ్వు ఒకవేళ మంచి భర్తవైతే నీకు శిరస్సు ఎవరో తెలుసా? క్రీస్తును శిరస్సుగా పెట్టుకో. నువ్వు క్రీస్తుకు లోబడు, నీవు క్రీస్తుకు లోబడు. నీ మాట, నీ చూపు, నీ నడత, నీ ఆలోచన, నీ బ్రతుకు, నీ విధానం అంతటిలో నువ్వు కానీ నిజంగా నువ్వు క్రీస్తును చూపించగలిగితే నీ భార్య ఎంత ఆనందపడుతుంది, ఎంత సంతోషపడుతుంది, నీ ఎంత బాగా ప్రేమిస్తుంది, నీకెంత బాగా దగ్గరవుతుంది. ఎప్పుడు? నీకు పురుషుడుగా నీవు క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నప్పుడు. కానీ జరుగుతున్న ఘోరం, జరుగుతున్న అన్యాయం ఏంటో తెలుసా? ఒక్కసారి మలాకి గ్రంథానికి వెళితే, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగు చెయ్యలేదు, ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసిన కదా, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకోండి అని చెప్తూ అసలు విషయం చెప్తున్నాడు. యవనమున పెళ్లి చేసుకొనినా మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకండి. యవనమున మీరు పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో మీరు విశ్వాసఘాతకులుగా ఉండకండి అన్నాడు. అంటే విశ్వాసఘాతకులు అన్నాడు. చూసారా పదం? భర్తలకు చెప్తున్నాడు, పురుషులకు చెప్తున్నాడు, రేయ్ మీ భార్యల విషయంలో మీరు విశ్వాసఘాతకులుగా ఉండకండిరా. అంటే అర్థం ఏంటి? విశ్వాసఘాతకులుగా ఉండకండి, వాళ్ళకి అన్యాయం చేయకండి అని, వారు చేసిన మేలును మీరు మర్చిపోకండి అని, వాళ్ళు చేసిన ఉపకారాన్ని మీరు మర్చిపోకండి అని, వారు చేసిన ఉపకారాన్ని, వారు చేసిన మేలును మీరు జ్ఞాపకం చేసుకొని వారికి న్యాయం చేయండి అని. వారు ఏం మేలు చేశారని మాట్లాడతావా? వారు ఏం ఉపకారం చేశారని మాట్లాడతావా? భార్య నీకు చేసిన మేలులు, భార్య నీకు చేసిన ఉపకారం చెప్పాలంటే ఒకటా రెండా? నేను నమ్ముకుంది కదా, నీతో వచ్చేసింది కదా, తలదించి తాళి కట్టి నీ వెనక రావడానికి, నీతో కలిసి తన జీవితం అంతా పంచుకోవడానికి, కన్నీ పెంచి పెద్ద చేసిన, తన అనుకున్న తన తల్లిని తండ్రిని విడిచిపెట్టింది, తోడబుట్టిన వారిని విడిచిపెట్టింది, ఇంటిని విడిచిపెట్టింది, ఊరిని విడిచిపెట్టింది. అందరూ కాదిక, నాకు నా భర్తే సర్వస్వం, నా భర్తే జీవితం, నా భర్తే నా ప్రాణం అనుకుని నీ వెనక వచ్చి నీ ఇంట్లో నీకు సేవ, నీ తల్లికి, నీ తండ్రికి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఇదే నా కుటుంబం అనుకుని, నీ జనులే నా జనులు, నీ బంధువులే నా బంధువులు అనే ఒక కమిట్మెంట్తో, అంకిత భావంతో నీకోసం ఎన్ని చేసింది. చివరికి నీ వంశాన్ని వృద్ధి చేయటానికి తను మోసింది కదా నవమాసాలు. నీ వంశాన్ని వృద్ధి చేయటానికి తను మోసింది, తను కన్నది. కానీ చివరికి తన ఇంటి పేరు కదా నీ పేరు పక్కన పెట్టుకున్నావు, ఎవరు కొడుకంటే నీ పేరుని రాయించుకుంటున్నావు. చూసావా? అయినా ఏమైనా బాధపడిందా తల్లి? అయినా ఏమైనా చెప్పుకుంటూ బాధపడుతుందా? లేదే. ఎన్ని మేలులు నీ కోసం చేసింది, ఎంతగా చేస్తూనే ఉంది నీకోసం. అటువంటి నీ భార్యకు నువ్వు విశ్వాసఘాతకం చేస్తావా? చాలామంది చూడండి, పిల్లలు కలగక ముందు ఉన్నంత ప్రేమ తర్వాత ఉండదు. పెళ్ళికి ముందు, పెళ్ళైన కొత్తలో, పెళ్ళికి ముందు కానీ పెళ్ళైన కొత్తలో కానీ చాలా బాగుంటారు. ఎప్పుడైతే ఇక పిల్లలు కంటారో పాపం ఏమండి అందం కావచ్చు, తర్వాత వాళ్ళ ఆకారం కావచ్చు, చూసి అసహించుకుంటారు, సరిగా మాట్లాడరు, సరిగా ఉండరు, పట్టించుకోరు. ఎవరి కోసం రా? నీకోసం కాదా? నీకోసం కాదా? నీ కుటుంబం కోసం కాదా? నీ వంశం కోసం కాదా? అందుకే దేవుడు అంటున్నాడు, ఒరేయ్ వారి పట్ల మీరు విశ్వాసఘాతకులుగా ఉండకండి రా. వాళ్ళ పట్ల, నీ భార్యల పట్ల
అదే చెప్తున్నాడండి ఆ మాట. మరలా చూడండి ఆ మాట, యవనమున పెళ్లి చేసుకొనినా మీ భార్యల విషయంలో మీరు విశ్వాసఘాతకులుగా మీరు ఉండకండి. భార్యను విడిచిపెట్టుట, భార్యను పరిత్యజించుట, అది నాకు అసహ్యమైనటువంటి క్రియ. అది నాకు అసహ్యం, నేను అసహించుకుంటాను అంటున్నాడండి. అందుకే దేవుడు చెబుతున్న మాట, ఒక్కసారి భర్తలుగా మీ భార్యలతో మీరు ఎలా ఉంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. ఈవెన్ కనీసం అంటే దేవుడు మాటలతో బాధ పెట్టే అనుమతి కూడా దేవుడు భర్తలకు ఇవ్వలేదు. కనీసం ఈవెన్ మాటలతో కూడా నువ్వు బాధ పెట్టకు. ఎందుకు బాధ పెట్టొద్దానంటావా? దేవుడు చెప్పాడు, నీకంటే కూడా చాలా బలహీనమైన ఘటం రా, నీకంటే బలహీనమైన ఘటం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురుగా రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అండి. పేతురుగా రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలే పురుషులారా అనగా భర్తలారా, అటువలే పురుషులారా అనగా భర్తలారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎక్కువ బలహీనమైన ఘటం, చూసారా, బలహీన ఘటం అనలేదు, ఎక్కువ బలహీనమైన ఘటం. ఎక్కువ బలహీనమైన ఘటం ఏ విషయంలో అంటారా? శరీర నిర్మాణంలో కావచ్చు, ఆలోచనలలో కూడా కావచ్చు. శరీర నిర్మాణంలో నీకంటే బలహీనరాలు, అదే సమయంలో ఆలోచనలు, అవును నువ్వు పెద్దవాడివి, నువ్వు యజమానివి, నువ్వు నాయకుడివి, నీకున్న తెలివితేటలు పాపం నీ భార్యకు ఉండవు, బలహీనురాలే, తొందరపాటే. కానీ నువ్వు బలవంతుడు కదా. బలవంతుడు అయినప్పుడు, జ్ఞానవంతుడు అయినప్పుడు, నాయకుడు అయినప్పుడు, లీడర్ అన్నప్పుడు, బాస్ అన్నప్పుడు, యజమాని అన్నప్పుడు ఏది నీకు ఉండవలసిన ఓపిక ఏది? అదే చెబుతున్నాడు. ఏది జ్ఞానం ఏది? అందుకే అన్నాడు అక్కడ ఆయన, అటువలే పురుషులారా జ్ఞానమును కృపావరములో మీ భార్యలు కూడా మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎక్కువ బలహీనమైన ఘటం గనుక నీ భార్యలను సన్మానించి నీ ప్రార్థనలకు అభ్యంతరము కలగ చేయకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయి. జ్ఞానము కావాలి. ఏ జ్ఞానం? నేను 10th క్లాస్ చదువుకుంటానంటే కుదరదు, డిగ్రీ చేశానండి, పీజీ చేశానండి, లేకపోతే నేను అందులో ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, ఇవన్నీ కాదు. నీ భార్యతో నువ్వు జ్ఞానము చొప్పున నువ్వు కాపురం చేయమంటే అక్కడ నీకు అవసరమైన జ్ఞానము దైవ జ్ఞానం. ఎందుకంటే ఈరోజు బాగా చదువుకుంటారు భార్య భర్తలు, ఈవిడ సాఫ్ట్వేరు ఆయన సాఫ్ట్వేరు, 1 సంవత్సరం పాటు కలిసి ఉంటారు, ఆ తర్వాత ఇద్దరు విడిపోతారు. ఇద్దరు బాగా చదువుకున్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్లే. ఏమంటే యుఎస్లో ఉంటాడండి, ఏమంటారు ఆ సంబంధాలు? ఎన్ఆర్ఐ, విదేశీ సంబంధాలు కావాలంటారు. అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చూసి అక్కడ పెళ్లి చేసుకొని అక్కడ ఉండి డబ్బులు సంపాదిస్తున్నారు. అలానే ఎంతకాలం? 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, 3 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాదు, ఒకరు వచ్చిందని శవంగా వచ్చేస్తుంది. బాగా చదువుకున్నాడని పంపించావు, మీ అమ్మాయి కూడా బాగా చదువుకుందని పంపించావు, ఇద్దరు కలిసి సంపాదిస్తే లక్షలు సంపాదించుకోవచ్చని పంపించావు. కానీ చివరికి లక్షల సంగతి ఏమో, కనీసం నీ కూతురు బ్రతకుండా శవమే వచ్చేసిందే. ఎందుకు? వాడికున్న జ్ఞానం ఏ జ్ఞానం అది? ఆడికున్నది దయ్యముల జ్ఞానమే, నీ కూతురుకున్నది కూడా అదే జ్ఞానం. ఎందుకంటే కలిసి ఉండలేకపోతున్నారు కొద్ది కాలం కూడా? ఎందుకంటే కలిసి కాపురం చేయలేకపోతున్నారు కొన్ని సంవత్సరాలు కూడా? ఏమండి, భార్య భర్తలుగా ఉండి విడిపోతున్న వాళ్ళు కొందరైతే పిల్లలు కలిగిన తర్వాత కూడా విడిపోతున్నారంటే ఇది ఎంత దౌర్భాగ్యం! ఇంకా కనీసం పిల్లల కోసం కూడా కలిసి ఉండరా? ఉండనివ్వదు ఈ జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం. అందుకే ప్రతి మనిషికి అవసరమైంది దేవుని జ్ఞానం. అందుకే అన్నాడు ఆయన, జ్ఞానము చొప్పున మీరు కాపురం చేయండి అన్నాడు. ఏంటి ఆ జ్ఞానం? అదేనండి యాకోబు పత్రికలో చెప్పాడు. ఇప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, అయితే పై నుండి వచ్చు జ్ఞానం అనగా పరలోకము నుండి వచ్చు జ్ఞానం అనగా పై నుండి వచ్చు జ్ఞానం అనగా పరలోకము నుండి వచ్చు జ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకం నుంచి ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ ఎక్కడుంది అంటారా? ఇదేనండి బైబిల్ మీ చేతిలో ఉంది, చూసారా? ఇది పరలోక సంబంధమైన జ్ఞానం. ఇది మనుషుల ఊహల్లో నుంచి, మనుషుల ఆలోచనలో నుంచి పుట్టినటువంటి జ్ఞానము కాదు. వ్రాసింది మనుషులు కావచ్చు, కానీ వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూస్తున్న వాళ్ళందరికీ ఇది సామాన్యంగా ఒక పుస్తకంలో కనబడుతుందేమో, కానీ ఇది దేవుని గ్రంథం. ఇది పరలోకం నుంచి భువికి అరుదించిన మహా అద్భుతమైన మానవ బ్రతుకు పుస్తకం మన చేతిలో ఉన్నటువంటి పుస్తకం అండి ఇది. ఇందులో వ్రాయబడిన మాటలు. అందుకే ఇది కావాలి, ఇది ఎక్కాలి మనసుకి. అదే చెప్తున్నాడు, పైనుండి వచ్చు జ్ఞానం,
పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట అది పవిత్రమైనది అన్నట్టు చూసారా. పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తరువాత అది సమాధానకరమైనది. అనగా నిజంగా భార్య భర్తలు ఇద్దరిలో కూడా ఈ జ్ఞానం ఉంటే, ముఖ్యంగా భర్త యజమాని నువ్వు కనుక చెప్తున్నాను, పురుషుడు కనుక చెప్తున్నాను, నువ్వు కానీ దేవుని జ్ఞానంతో నింపబడితే నీకు నీ భార్యకు మధ్య, నీ కుటుంబంలో ఉండేది ఏంటో తెలుసా? సమాధానం. ఎందుకు లేదు? ఎందుకయ్యా మీ మధ్య సమాధానం లేదు? ఎందుకయ్యా మీ మధ్య ఎప్పుడు కలహాలు, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు పంచాయతీలు, ఎప్పుడు పోలీస్ స్టేషన్లు, ఎప్పుడు కోర్టు, ఎప్పుడు ఏంటి తలపోటు? కారణం ఏంటో చెప్పమంటావా? నీ బుర్రలో వాక్యం లేదు, నీ దగ్గర దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానము లోపించటమే. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మాకు జ్ఞానం లేకపోయినా ఈరోజు మేము బాగున్నాము అండి అని. ఎంతకాలం ఉంటారు చూస్తారు కదా, ఎంతకాలం ఉండగలరు? దేవుడు చెబుతున్న మాట, దేవుడి మాటకు లోబడండి, దేవుడి మాటకు తలదించండి. అదే చెప్పాడండి ఆయన. ఏమన్నాడు? మరలా చూడండి ఆ మాట. ఏమన్నాడంటే, పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదటిది పవిత్రమైనది. ఎందుకు ఆ జ్ఞానం అంటే ఆవిడ ఏమన్నాడు? ఎక్కువ బలహీనమైన ఘటం. అందుకే బలహీనమైన ఘటం గనక ఆ ఘటాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడప్పుడు ఈ గాజు వస్తువులు కానీ, పింగాణి పాత్రలు కానీ పట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుంటామండి? ఎందుకు? హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు, మీకు తెలుసు లేదు? దాని మీద హ్యాండిల్ విత్ కేర్ అని రాస్తారు. ఎందుకు? జాగ్రత్తగా పట్టుకోండి, లేకపోతే చేయి జారిపోయిందంటే పగిలిపోతాయి. అలానే ఒక గాజు పాత్రలు, అలా ఒక పింగాణి పాత్రలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఎలా అయితే అవి పడిపోయి పగిలిపోతాయో, అలానే నీ భార్యను కూడా నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అలా నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేదనుకో పగిలిపోద్ది, నీకు పగిలిపోద్ది. దేవుడు చెప్తున్న మాట అండి అది. అంటే ముక్కలైపోద్దని అర్థం. ఏ ముక్కలైపోద్ది? కుటుంబం ముక్కలైపోద్దని, కుటుంబం పగిలిపోద్దని, కుటుంబం పతనమైపోతుందని. అందుకే కనీసం నోటి మాటతో కూడా ఆమెను ఇబ్బంది పెట్టకూడదట. ఎక్కడ చెప్పాడు ఈ మాట? కొలసి పత్రిక 3వ అధ్యాయం, కొలసి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొలసి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి అన్నాడు. నిష్ఠూర పెట్టడం అంటే కనీసం వారితో మీరు ర్యాష్గా, రూడ్గా మాట్లాడకండి. వద్దు, వారితో మృదువుగానే మాట్లాడండి, చాలా సాఫ్ట్గా మాట్లాడండి, సున్నితంగా మాట్లాడండి. అవమానకరంగా మాట్లాడకండి భార్యల గురించి. భార్యల కొరకు అవమానకరంగా మాట్లాడినా, హేళనకరంగా మాట్లాడినా వాళ్ళ మనసు గాయమయ్యి, వాళ్ళ మనసు ముక్కలైపోతే చాలా కష్టం, అతకడం చాలా కష్టం. అందుకే దేవుడు చెబుతున్న మాట, జ్ఞానము చొప్పున మీరు వారితో కాపురం చేయండి అన్నాడు. ఒక భర్తగా నీ భార్య విషయంలో నువ్వు ఎలా ఉండాలో చూసావు. మరి తండ్రి అయిపోతే రేపొద్దున ఓకే, కాపురం చేసావు, పిల్లలు కలిగారు, నువ్వు ఇప్పుడు తండ్రి అయ్యావు. తండ్రి అయిన తర్వాత ఏంటి పరిస్థితి? పిల్లలు కలిగారు. పిల్లలు కలిగితే ఆ పుట్టిన పిల్లల విషయంలో ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటి? పుట్టిన పిల్లల విషయంలో తండ్రిగా నువ్వేం చేయాలి? ఒక మాట, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ముగింపులకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు మీరు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని మీరు పెంచండి. మీ పిల్లలకు కోపం రేపొద్దు, మీ పిల్లలకు మీరు కోపం రేపకండి. వాళ్ళకి మేము కోపం రేపడం ఏంటండి అని అంటారేమో. కొన్ని తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలు మన పిల్లల విషయంలో మనం తీసుకుంటాము. అవి వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సరే, అది చాలా పెద్ద విషయం. ఒకటి, మీ పిల్లలకు మీరు కోపం రేపక ఒక్కటి మాత్రం చేయండి, పిల్లలను ప్రభువు యొక్క శిక్షలో బోధ. శిక్ష కంపల్సరిగా శిక్ష ఉండాలి. పాత నిబంధనలో మాట్లాడతారు కదా సొలొమోను గారు, బెత్తము వాడని తండ్రి తన కుమారునికి ఏమవుతాడట? విరోధి. నీవు వాడిని బెత్తముతో కొట్టాలి, బెత్తము వాడాలి అన్నాడు, బెత్తంతో కొట్టాలి అన్నాడు. నీవు కానీ ఒకవేళ బెత్తము వాడకపోతే నీ కొడుకు విషయంలో వాడండి అని అంటే ఎలా వాడాలి? ఒక పద్ధతిగా వాడండి. వాడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును వాడికి వివరిస్తూ చెప్పి కొట్టండి. అంతే తప్ప కోపంతో, ఆవేశంతో, నీకున్న మెంటల్తో వాడిని కొడితే వాడు ఏమైపోతాడు? నీకంటే పెద్ద మెంటలోడు అయిపోతాడు వాడు. ఏమండి?
జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. కొంతమంది చాలా చిరాకు పడుతుంటారు పిల్లల విషయంలో. ఏమంటే ఆ పిల్లలు ఆ తండ్రిని చూస్తేనే భయపడిపోతారు, గసగస వణికిపోతుంటారు, చూసి గొప్పగా ఫీల్ అవుతుంటారు. నేనంటే మా పిల్లకండి 1, 2 అన్నాడు, ఇదేదో గొప్ప అనేట్టు. అది కాదు. తండ్రి అంటే బాధ్యత, తండ్రి అంటే ప్రేమ, తండ్రి అంటే పోషణ, ఇవన్నీ ఉంటాయి పిల్లలకు. అదే సమయంలో అమ్మో నాన్న తప్పు చేస్తే ఊరుకోడు, ఆ భయం కూడా ఉండాలి. అది బెత్తమే వాడండి, బెల్ట్ వాడకండి, బెత్తమే వాడండి, గంటలు వాడకండి, బెత్తమే వాడండి, ఇంకేది వాడకండి. దేవుడు అదే వాడమన్నాడు. నోటిని కూడా వాడకండి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, విన్నారు కదా మొదటి ప్రసంగం, పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు పిల్లల విషయంలో. వద్దు, బెత్తము వాడండి, గద్దించండి. అలా మీరు బెత్తము వాడి వారిని గద్దిస్తే పాతాళమునకు పోకుండా వాడి ఆత్మను మనం ఏం చేసిన వాళ్ళం అవుతామో తెలుసా? కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కనుక పిల్లల విషయంలో జాగ్రత్త అన్నాడు. అనగా భర్తగా నీ భార్యకు నువ్వు శిరస్సుగా ఉండాలి, ప్రభువుగా ఉండాలి, పిల్లలను చక్కటి క్రమశిక్షణలో పెంచేవాడుగా ఉండాలి. ఒక తండ్రిగా నేను బిజీ అని మాట్లాడకు. నువ్వు ఎంత బిజీ అయినా పిల్లల విషయంలో ఆలోచించు, రోజు అడుగు, మాట్లాడు పిల్లలతో. నువ్వు ఎంత పని చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏం చేసినా నీ ఇంట్లో ఉన్నటువంటి నీ పిల్లల కోసమే కదా. వాళ్ళే కదా నీ మొదటి ప్రపంచం. దేవుడిని నమ్మి నీకు అప్పగించిన పిల్లల వాళ్ళు. అందుకే అంటాడు తిమోతి పత్రికలో, తిమోతి పత్రికలో మాట్లాడుతూ అంటాడు, కుటుంబాన్ని ఏలనివాడు సంఘాన్ని ఎలాగూ ఏలును అంటాడు. అనగా ఒక పెద్దగా నీ కుటుంబాన్నేను సరిగా ఏలనప్పుడు, నీ కుటుంబాన్నేను సరిగా పాలించలేనప్పుడు, నీ కుటుంబమే నీ మాట విననప్పుడు నువ్వు సంఘాన్ని నువ్వేమి ఏలగలవు? సంఘాన్ని నువ్వే నడిపించగలవయ్యా? ముందు నీ కుటుంబాన్ని చూసుకో. నీ భార్యని ప్రేమించగలుగుతుందా? నీ పిల్లల్ని మాట వినగలుగుతున్నారా? నీవు వాళ్ళందరినీ కూడా చక్కగా వాక్య ప్రకారంగా పెంచగలుగుతున్నావా? అప్పుడు సంఘంలోకి రా, అప్పుడు చెప్పు. వెనకకు చూసుకుంటే ఏమీ లేదు, ముందుకు వచ్చి ఓ ఎంత అరిచి కేకలు పెట్టి ఎంత చెప్పితే ఏం ప్రయోజనమో అంటున్నాడు దేవుడు. అందుకే కుటుంబాన్ని ఏలేవాడుగా నువ్వు ఉండాలి. అనగా నీ భార్యకు శిరస్సుగా ఉండు, చక్కగా నడిపించు, నీ భార్యను నువ్వు ప్రేమించు, పోషించు, సంరక్షించు, పిల్లలకు చక్కటి దేవుని జ్ఞానంలో వారిని పెంచు. తండ్రిగా నీ బాధ్యత. కుటుంబాన్ని అంతటిని చక్కటి పద్ధతిలో నడిపించు, ఏలేవాడుగా ఉండు. ఏలికగా దేవుడు నిన్ను చేశాడు కుటుంబానికి భర్త అంటే. అదే సమయంలో సమాజంలోకి వెళ్ళిపోతే సమాజంలో కూడా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఎవ్వరూ కూడా నిన్ను వేలెత్తి చూపనంత గొప్పగా నువ్వు బతకాలి. అదే చెప్తున్నాడు తీతుపత్రిక చివరి మాటగా. తీతుపత్రిక 2వ అధ్యాయం సమాజంలో ఎలా ఉండాలని చెప్తున్నాడు పురుషుడు భర్త. తీతుపత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 6-7 వచనంలో పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక ఉన్నాడు. చూడండి, ఎవరి గురించి చెప్తున్నాడు? పురుషుల గురించే కదా. 6వ వచనంలో అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించు. పురుషులారా, భర్తలారా చెప్తున్నాడు, వారిని హెచ్చరించు. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక ఉండునట్టు సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యాల విషయంలో మాదిరి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మాదిరిగా ఉండాలి. అవతల వాళ్ళు నీకోసం ఏదైనా మాట్లాడితే సిగ్గుపడాలి, తలదించుకోవాలి. అలా అవతల వాళ్ళు ఒక భర్తగా, ఒక తండ్రిగా నిన్ను చూసి ఊరిలో ఉన్న వాళ్ళు సిగ్గుపడి తలదించుకునే విధంగానే ఉన్నారా మీరు పురుషులుగా? మీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఊర్లో అడగండి, ఎవరినైనా చెప్తారు. వాడంత పచ్చి తాగుబోతు మరొకరు లేడు, తిరుగుబోతు లేడు, భార్యని పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోడు, ఉన్నదో చూడ్డు, లేదో చూడడు. ఓ భార్యను దుర్భాషలాడుతుంటాడు, భార్యపై చేతి చేసుకుంటాడు, పిల్లలు సరిగా వాళ్ళకి బట్టలు ఉండవు, సరిగ్గా తినడానికి తిండి ఉండదు, వీడు ఏ పనికి వెళ్ళాడు, వాడు పెద్ద సోమరిపోతు. నీ గురించి గొప్ప గొప్ప సాక్ష్యం ఇదా? ఒకవేళ ఇలాంటి సాక్ష్యమే నీ గురించి ఉంటే మాత్రం పతనం అయిపోతే నీ కుటుంబం పతనం అయిపోయినట్టే. చేతులారా నువ్వే పడగొట్టుకున్నట్లే. అందుకే పరిశుద్ధుడైన ఆ దేవుని కుటుంబంగా నీ కుటుంబం ఉండాలి అని అంటే, ఒక భర్తగా నీవు నీ భార్యకు శిరస్సుగా ఉండి, నీ భార్యను యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా అయితే షరతులు లేకుండా ప్రేమించాడో, లోపాలు ఉన్న ఎలా సరిచేసుకుంటున్నాడో, నీవు కూడా నీ భార్యను
షరతులు లేకుండా నువ్వు ప్రేమించు, దగ్గర తీసుకో, లోపాలున్న వాటిని సరి చేసుకునే ప్రయత్నం చెయ్యి. నీ భార్యకు నువ్వు ఒక పోషకుడుగా ఉండాలి, సంరక్షకుడుగా ఉండాలి, ఒక ప్రేమికుడుగా ఉండాలి. నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ శరీరాన్ని, అంతగా నీ భార్యను కూడా ప్రేమించేవాడుగా ఉండాలి. అంతకుముందు నీ తల్లి తండ్రికి జ్ఞానము కలిగిన కుమారుడుగా ఉండి వారికి నువ్వు పేరు తెచ్చేవాడుగా ఉండాలి, వారు సంతోషపెట్టేవాడుగా ఉండాలి. ఆ తర్వాత నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో వాళ్ళు చిన్ననాటి నుంచి దేవుని జ్ఞానంలో పెంచుతూ చక్కటి బోధలో వారిని నువ్వు పెంచేవాడుగా ఉండాలి. సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజంలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే మన చుట్టూ శత్రువులు, పరపక్షంలో, ఇప్పుడు క్రైస్తవుడు అయ్యాడట కదా, మారిపోయాడట, బాప్తిసం తీసుకున్నాడట, చర్చికి వెళ్ళిపోతున్నారట, బైబిల్ పట్టుకున్నారట, ఎప్పుడు ప్రార్థన అంటారట, ఎలా ఉన్నాడు వీడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా? లేదండి, ఉదయం పూట ఆదివారం ప్రార్థన, అక్కడ ప్రార్థనకి వెళ్తాడు, అక్కడ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాడండి, అక్కడేదో ద్రాక్షరసం తీసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, సాయంత్రం కాగానే మళ్ళీ అక్కడ వైన్ షాప్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ తీసుకుంటాడు, ఇక్కడే ప్రభు రక్తం అని చెప్పి తీసుకుంటాడు, అక్కడనేమో నిద్ర పట్టదండి వాడికి. ఇదేం భక్తి అండి? ఇదా నీ సాక్ష్యం? వద్దు. ఒకవేళ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ కుటుంబాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వాళ్ళు, పడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. పురుషులది అయిపోయిందా? అమ్మయ్య అనుకుంటున్నారా? పురుషులారా మీరు మర్చిపోకండి, రేపు మీ ఆవిల్ని వెంట పెట్టుకుంటండి, వాళ్ళది రేపు ఉంటుంది, వాళ్ళకి రేపు ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం, చాలా సమయం అయిపోయింది కదా, రేపు మాట్లాడుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి మాట అది లేఖనాధారమైనదిగా, లేఖనానుకూలమైనదిగా భావిస్తూ చెప్పబడిన ప్రతి మాటలోని ప్రమార్థాన్ని విని గ్రహించి వాటి ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని కోరుతున్నాం. ఈ ఆశయంతో మీ పిల్లలు ఎంత గొప్ప కార్యక్రమాన్ని చేశారో వారి ఆశయాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాం. వచ్చినటువంటి వందలాది మంది మీ పిల్లలు తిరిగి వెళుతున్నారు. క్షేమంగా వారు చేరవలసిన చోటుకి చేర్చండి. రేపు ముగింపు దినం, రేపు చివరి దినం. మరెన్నో అద్భుతమైన సంగతులు మీ పిల్లలు వినగలుగునట్లు, నేర్చుకొనగలుగునట్లు, వారి కుటుంబాలలోని లోపాలను దిద్దుకొని ఉన్నతంగా కట్టుకున్నట్లు కృప చూపించమని వేడుకుంటూ వెళ్తున్న మాకును ప్రయాణంలో తోడుగా ఉండండి. క్రీస్తున్నామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమెన్. దేవుని జ్ఞాపకాలలో నీ ఉన్నావా? ఆ దేవుడు గుర్తుంచుకుని పని చేసావా? ఆ యేసులా